విడత ల్యాండ్ పూలింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకూర్చారు. రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేరున్నారు. అమరావతి కోసం రైతుల నుంచి 50,000 ఎకరాలను తీసుకోవాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించుకున్నారు. తొలి దశలో ప్రభుత్వానికి సంబంధించి 16,000 ఎకరాల భూమిని CRDAకి అప్పగించారు. ప్రభుత్వ భూమి రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమితో కలిపి మొత్తం 70,000 ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరగనుంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమకూర్చారు. రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేయనున్నారు. అమరావతి కోసం రైతుల నుంచి 50,000 ఎకరాలను తీసుకోవాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించుకున్నారు. తొలి దశలో ప్రభుత్వానికి సంబంధించి 16,000 ఎకరాల భూమిని CRDAకి అప్పగించారు. తర్వాత ప్రభుత్వ భూమి రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమితో కలిపి మొత్తం 70,000 ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరగనుందన్నట్లుగా తెలుస్తోంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు ఫోన్ ద్వారా. కాంతి, చెప్పండి. శివాని, అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ పెడుతూనే రెండో విడత భూ సేకరణ పైన ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే కూటమి సర్కార్ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అభివృద్ధి కోసం వివిధ రకాల ప్రాజెక్టులను, అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణం కావచ్చు, మిగిలిన ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణం, ఇటువంటివి నిర్మించడానికి కావలసినటువంటి ఏవైతే ప్రతిపాదనలన్నిటితోటి ముందుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే కేబినెట్ సమావేశంలో రాజధాని అభివృద్ధిలో భాగంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ విధి విధానాలపైన కీలక చర్చలు కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంత పరిధిలో మరిన్ని గ్రామాలను సేకరణ ప్రదేశాలుగా గుర్తిస్తూ భూ సమీకరణకు చర్యలు వేగం పెంచనుంది ప్రభుత్వం. రెండో విడత భూ సమీకరణలో భాగంగా పరిశీలించినటువంటి గ్రామాల విషయానికి వస్తే వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, అలాగే హరిశ్చంద్రపురం, పెద్దపరిమి ఉన్నాయి. ఈ గ్రామాలలో భూ లభ్యత, రికార్డులు, యాజమాన్యం, అభ్యంతరాలు వంటి అంశాలపైన అధికారులు నివేదిక సమర్పించనున్నారు. ఇక రెండో విడత భూ సమీకరణ వివరాలను చూసుకుంటే వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్దమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమాన్లో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెద్దపరిమిలో 6,513 ఎకరాలు, ఇలా మొత్తం 20,494 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అసైన్డ్ భూములు ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం ఈ 20,494 ఎకరాల సేకరణను చేపట్టనున్నట్లుగా CRDA స్పష్టం చేసింది. త్వరలో రెండో విడత పోలింగ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అమరావతి రాజధానిలో మొత్తం భూ సమీకరణ లక్ష్యం మొదటి విడతలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరణ కాగా రెండో విడత లక్ష్యం అదనంగా 16,000 ఎకరాలు ఉంది. మొత్తం రైతుల నుంచి భూ సమీకరణకు 50,000 ఎకరాలు కాగా అదనంగా ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు CRDAకి అప్పగించున్నారు. దీంతో అమరావతి రాజధాని నిర్మాణానికి మొత్తం 70,000 ఎకరాలలో సిద్ధమవుతోంది. అయితే కేబినెట్ లో సమీక్షించిన అనంతరం మరిన్ని అంశాలు ఏవైతే విషయాలు పరిగణలోకి తీసుకుని రైతుల నుంచి ఒకవేళ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోతే ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి అనే ఆ విషయాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా CRDA పరిధిలో ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అన్నిటినీ కూడా ప్రభుత్వం ఫోకస్ చేయడం, అలాగే రైతుల నుంచి ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో మరింత ల్యాండ్ ను తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శివాని, రైట్, థ్యాంక్ యూ కాంతి.